నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మిగనూరులో 3 దుకాణాల్లో చోరీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శుక్రవారం రాత్రి 3 దుకాణాల్లో చోరీ జరిగింది. బాధితుల సమాచారం మేరకు పట్టణంలోని శివ సర్కిల్ దగ్గర ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఎంఆర్ఎఫ్ టైర్ దుకాణం, రెయిన్బో బట్టల దుకాణం, పార్సల్ సర్వీస్ దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. బయట గేటు తాళాలు పగలగొట్టి లోపలి దుకాణాల్లోకి దిగి అద్దాలు పగలగొట్టి 3 దుకాణాలను కలిపి 3 లక్షల నగదును చోరీకి తీసుకెళ్లారు. యజమానులు దుకాణదారులను తీసి చూడగా చోరీ జరిగినట్టు అర్థమైంది. విషయాన్ని పట్టణ పోలీసులకు తెలిపారు. పోలీసులు చేరుకొని చోరీ జరిగిన సంఘటనను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి, ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఓనర్. నైట్ నిన్న రాత్రి 8-8:30 ఆ ప్రాంతంలో నేను క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాను. మార్నింగ్ 7-7:30 వరకు వేరే వాళ్ళు కాల్ చేసి షట్టర్లు గ్లాసులు పలగొట్టి లోపల ఇంకా ఎన్ని వస్తువులు పోయినాయి, ఎంత అమౌంట్ పోయింది అనేది ఇంకా తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి విచారణ చేసిన తర్వాత మనకి ఎంత నష్టం జరిగింది అనేది తెలుస్తుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఇప్పుడు సిఐ గారు వచ్చి ఓపెన్ చేసుకోమంటే అది ఓపెన్ చేసుకొని ఆ డాటా ఏమన్నా కావాలంటే పెట్టింటారు. 1,50,000 దాకా నగదు ఉండేది. పోలీసులు ఏమన్నారు? పోలీసులు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చాము, వచ్చి విచారణ చేసుకొని వెళ్ళారు. ఇప్పుడు సిఐ గారు వస్తారు అని అంటున్నారు. వస్తే తెలుస్తుంది మరి ఏంది అనేది. ఎన్ని షాపుల్లో దొరుకుతారా? ఎన్ని షాపుల్లో దొంగతనం? 3 షాపుల్లో దొంగతనం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్కన రెయిన్బో ఒకటి, వెనక ఆర్టీసీ ఆఫీస్. ఇదిగా 9:15 షాప్ లాక్ చేసుకుని వెళ్ళిపోయినాము. మార్నింగ్ వచ్చి చూసే లోపల 8:30కి చూసే లోపల లాక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. రాత్రి దొంగతనం జరిగిందండి. ఇక్కడ చోరీ చేసినారు. అందులో మాకు 70,000 రూపాయలు క్యాష్ ఉందండి. ఇంకా తర్వాత ఇంకా పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ల్యాప్టాప్స్ అవన్నీ చూడాలండి. ఇంకా దాని తర్వాత మా పక్కన ఉన్న షాపు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళది కానీ గ్లాసు పాల్గొట్టినారు. తర్వాత మా ఫ్రంట్ సైడ్ ఉన్న షేటు వాళ్ళది బట్టల షాపు దుకాణంలో కానీ గ్లాస్ పగలు కట్టి లోపలికి వెళ్ళినారని ఇక్కడ చూసినామండి. ఇక్కడ లోపల పోలీసులు వచ్చి